అసలు ఏమైందన్న, మీరు ఏంటి కూర్చుర్రు, ఏమిటికి ధర్నా చేస్తుర్రు ఈడ? గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు ఏది పాత మార్కెట్ యార్డ్ల ధాన్యం కొనుగోలు మార్కెట్ బంద్ అయింది. అందులో ఏది ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టిండు, తర్వాత ఎఫ్సిఐ గోదాం పెట్టిండు. అలా మాకు ధాన్యం పోస్తే ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళు కానీ మాకు దుమ్ము వస్తుంది, ఇంట్లో మీరు ఒడ్లు పోస్తానికి లేదు, ఇది పరిస్థితి. మేము గవర్నమెంట్కు పైసలు కడుతున్నాం, మాది రెవెన్యూ శాఖ. గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు మార్కెట్లో పని లేకుండా అయిపోతుంది. మేము లైసెన్స్ పొందిన దడవాయిలం కలెక్టర్ గారి కానించి వెళ్ళి మాకు లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్ పొందిన దడవాయిలం. ఈ గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు పనులు లేకుండా అయిపోతున్నాయి. అందరం ఇప్పుడు మాది ఎప్పుడన్నా పని నడవకుండా అయిపోయి ఇట్లా పరిస్థితి. మాకు ఇంట్లో వెళ్ళకుండా కనీసం బేదారి మేస్త్రి కాడ ఇంత పనన్నా చేద్దామని సర్ది పెట్టుకొని పోయి రోడ్డు మీద నిలబడ్డా కూడా, నీకేందయ్యా అన్నా, నేను పనికి వస్తా, నన్ను తీసుకుపోని అమ్మటి, నేను కూలి పని చేస్తాను ఆయనంటే, నువ్వు దడవాయి మేస్త్రి కదనయ్యా, నీకెందుకయ్యా ఈ పని ఆయనని కనీసం మమ్మల్ని సుతారి పనికి కూడా పిలువలేకుండా అయిపోతుంది మా పరిస్థితి. అలాంటి దుర్భరమైన బతుకు అయిపోయింది ఈ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి. ఈ మార్కెటింగ్ కూడా ఇప్పుడు ఐకేపీ సెంటర్లని అవన్నీ పిఎస్సిఎస్ సంస్థలని చేసి అందులో కూడా కనీసం మమ్మల్ని అనుమతి కూడా లేకుండా ఇది చేసిండ్రు. కనీసం ఈ నిమ్మకాయ మార్కెట్లనన్నా దడవాయి లైసెన్స్ పొందిన పాపానికి మాకు ఇళ్ళనన్నా పని కల్పించాలని మేము గత 27 రోజుల నుంచి వెళ్ళి ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇప్పుడు మహాధర్నాకు పూనుకొని చేస్తున్నాం. మరి మీరు ఒకసారి ఎమ్మెల్యేని కలిసిరా? మరి ఏమన్నా ఎమ్మెల్యే గారిని కూడా కలచడం అయింది. ఎమ్మెల్యే గారికి మన ఇదివరకు కలిసినాం, మళ్ళా కలిసినాం, నిన్న పోయినాం, ఇవాళ కూడా పోయినాం. రేపు రాండి, మీ సమస్య ఏదన్నా ఉంటే మాట్లాడతాం ఆయనని చెప్పిండ్రు ఎమ్మెల్యే గారు. రేపు పొద్దుగాల 8 గంటలకు పోతే మరి ఆ మహానుభావుడు మాకు ఏం స్పందన చెప్తాడో తెలియదు. ఎక్కడో ఆ పెద్ద మనిషి గత 27 రోజుల నుంచి వెళ్ళి రిలే నిరాహార చేస్తూనే ఉన్నాం. రోజు వస్తున్నాం, పోతున్నాం. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ వచ్చి మమ్మల్ని స్పందన చేస్తట్లేదు. వీళ్ళు మాకు ఏదన్నా ఒకటి గట్టి నిబంధన పనితో మాకు కల్పించాలని మేము కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు మరి రేపు ఏం స్పందన చెప్తాడో రేపు పొద్దుగాల కలవండి అని చెప్పిండు.